నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏటూరు నాగారం ఏజెన్సీలో నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం వారు త్వరగా కొనుగోలు చేయకపోతే చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధరకు నోచుకోక నీళ్ల పాలవుతుందని ఆవేదన చెందుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీలో నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిల్వ ఉంచిన ధాన్యం టార్పాలను అందుబాటులో లేక తడిశాయి. దీంతో చేతికొందించిన పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వారం రోజులుగా కొనుగోలుకు నోచుకోక ఎదురు చూస్తున్నామని, మళ్లీ వర్షం పడి తడిసేలా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఏజెన్సీ రైతులు వేడుకుంటున్నారు. కోసిన మొన్న వర్షానికి నాన్నే మళ్ళీ ఆరబెట్టే మోపడికి మళ్ళీ వర్షం వస్తుంది. అవి ఐక్యపోలు కొనేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు సెంటర్ వాళ్ళు కూడా ఎవరి దగ్గర అందుబాటులో లేరు. కోసిన పంట మా చేతికి వస్తుందో రాదో మాకు భయం అయితే ప్రభుత్వం ఆదుకోవాలి. సెంటర్ వాళ్ళు తొందరపడి మా పంటను తీసుకునేటట్టు చేయండి, మమ్మల్ని కొంచెం ఆదుకోండి. మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది, మళ్ళీ నానేటట్టున్నాయి. వాటి ఎవరు కొనాలి, కదా తొందరగా దయచేసి కొనాలి. మరి వానగ్ర వర్షానికి నానితే అది మునకలు వస్తాయో ఏమో, గడ్డ కష్టం అంతా అర్థమవుతుంది. మరి ఆరగాల కష్టం చేసినాం, పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అయిపోయింది. మరి దయచేసి తొందరగా కొనాలి. అకాల వర్షాల వల్ల రైతులందరూ అన్ని వడ్లు మరి రాళ్ళ వానకు నానిపోయేటట్టున్నాయి. వైకేపు సెంటర్లు తొందరగా కొని మద్దతు ధర పడతట్టు చేసి పంపించే ఏర్పాటు చేయండి చెప్తున్నాను. నేను రైతును 9 ఎకరాల పొలం కోసి తెచ్చేసిన వారం అవుతుంది. మొన్న వర్షానికి మొత్తం నీళ్ళల్లో మొత్తం తడిసిపోయినాయి. 2 రోజులు మనుషులను పెట్టి మేము ఇంట్లో మొత్తం తిరిగేసి మళ్ళీ కొద్దిగా అటు ఇటు ఆరబెట్టినాం. మళ్ళీ ఇవాళ చినుకులు వస్తున్నాయి. వారం రోజుల నుంచి ఎవరు వచ్చిన దిక్కు లేదు, ఎవరు అడిగిన దిక్కు లేదు. ఎవరు తొందరపడి ఎవరైనా కొని మాకేమైనా సహకారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నది. ఇంకా ఏదన్నా గవర్నమెంట్ ఆదుకొని మాకు తొందరగా కొనుగోలు చేయాలని మేము గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం. అంతే. రైతులను ఆదుకునేటట్టు చేయి వాకు. ఉన్నాయి కదా సార్, అవి కంప్లీట్ కావాలి సార్. ఇక మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా సార్ అమౌంట్ కట్టుడు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే అమౌంట్ కట్టేటి అమౌంట్
అయిపోయాక